పూరీ జగన్నాథుడి ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి మీకు తెలుసా? పూరీ నగరంలో పాండా అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక రోజు పూరీలో ఘోరమైన తుఫాను వస్తుంది. గుడిపైన ఉన్న జెండా ఆ గాలివానకు చిరిగిపోతుంది. అందరికీ జగన్నాథుడి పైన ప్రేమ ఉన్నా సరే అంత పైకి ఎక్కి జెండాను మార్చే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు పాండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జెండాను తీసుకుని ఎటువంటి చెప్పులు భద్రతా చర్యలు లేకుండా ఒట్టి కాళ్లతో ఎలాంటి తాడు కట్టుకోకుండా భయంకరమైన తుఫానులో కూడా ధైర్యంగా గుడిపైకి ఎక్కి కొత్త జెండాని పెడతాడు. కానీ ఇంతలో విపరీతమైన గాలి రావడంతో పాండా కాలు జారి పడిపోతుండగా ఒక చెయ్యి అతన్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, స్వయంగా మన జగన్నాథుడిది. అలా జగన్నాథుడు పాండాని కాపాడి తన దర్శనం కలిగించి ఒక వరం ఇస్తాడు. ఎవరూ చేయని సాహసం నా కోసం నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పూర్తి చేశావు కదా, ఇక నుంచి ప్రతిరోజు కలియుగం అంతమయ్యే వరకు నీవు నీ వంశం మాత్రమే తరతరాలుగా ఈ గుడిపైకి ఎక్కి జెండాను మార్చాలి. అలా మారిస్తేనే మరుసటి రోజు గుడి తలుపులు తెరుచుకుంటాయి, లేదంటే కలియుగం అంతమయ్యే వరకు గుడి తలుపులు తెరుచుకోవు అని అంటాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 కేజీలు ఉన్న ఆ జెండాని తీసుకుని పాండా వంశం వాళ్ళు గుడిపైన పెడతారు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.